ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగును గాక. మరొకసారి ఉదయకాల సమయంలో ఆడిదైన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరిని బట్టి మరొకసారి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా దేవుని వాక్యం నుంచి ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. నా కుమారుడా, యెహోవాను గణపరచుము, రాజును గణపరచుము, అలాగు చేయని వారి జోలికి పోకుము. నిజంగా దేవుని వాక్యంలో రాయబడిన విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దేవుణ్ణి మనం గణపరిచేవారుగా, దేవుణ్ణి మనం హెచ్చించేవారుగా, దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎప్పుడైతే మనం మన జీవితాల్లో దేవుణ్ణి గణపరచడం, దేవుణ్ణి హెచ్చించడం, దేవుణ్ణి మహిమపరచడం, దేవుని నామాన్ని గొప్ప చేయడం మన జీవితంలో మనం ప్రారంభిస్తామో, అలవాటు చేసుకుంటామో, అలాగూ చేయడానికి మనం ఇష్టపడతామో, అలాగూ చేయడం మన జీవితంలో మనం కోరుకుంటామో, దేవుని వాక్యంలో ఎన్నో విషయాలు రాయబడ్డాయి. నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను అని, నన్ను తృణీకరించేవారు వారు తృణీకారం పొందుతారని. కాబట్టి ఈ మాట సమయల గ్రంథంలో మనం చూస్తాం. మన జీవితాల్లో మనం ఎవరమైనా సేవకులైనా విశ్వాసులైనా ఎవరైనప్పటికీ కూడా మన జీవితాల్లో మనల్ని దేవుడు హెచ్చించాలని, గణపరచాలని, మనల్ని దేవుడు అనేకుల మధ్యలో తన నామం మహిమార్థమని నిలవబెట్టుకోవాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి గణపరచాలి, దేవుణ్ణి మహిమపరచాలి. పాటల ద్వారా, వాక్యం ద్వారా, మన సువార్త ద్వారా, మన సాక్ష్యం ద్వారా దేవుడు మనకి ఏదైతే ప్రేరేపణ కలిగిస్తాడో దాని ద్వారా ఎల్లప్పుడూ మనం దేవుణ్ణి మహింపరిచేవారు ఉండాలి. అలాగూ చేసినప్పుడు దావీదు మరి యెషయా కుమారుడిగా ఉండినప్పటికీ కూడా ఆఖరి కుమారుడిగా ఉన్నాడు, గొర్రెల్ని కాసుకుంటున్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన్ని గొప్ప వ్యక్తిగా చేశాడు. ఇలాగా ఆయన్ని ఎవరైతే, ప్రభువుని ఎవరైతే గణపరిచారో వారందరి జీవితాలు హెచ్చించబడ్డాయి. కాబట్టి మీ జీవితాల్లో మీరు గొప్పవారు అవ్వాలి, హెచ్చించబడాలి, దీవించబడాలి. మీ జీవితాలు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుణ్ణి గణపరచడానికి మనందరం కూడా తీర్మానం చేసుకోవాలి. దేవుణ్ణి మహిమపరచడానికి నిశ్చయంగా మన జీవితాల్లో మనం దాన్ని కోరుకోవాలి. అందుకోసం ఆ కింద వచనంలో అలాగూ చేయని వారి జోలికి పోవద్దు. ఎవరైతే దేవుణ్ణి గణపరచరో, దేవుణ్ణి గుర్తించరో, ఎవరైతే దేవుని కార్యాలని తెలుసుకోలేరో అలాంటి వారితో మనం ఉండకూడదు. ఎవరు దేవునితో ఉంటారో, ఎవరు దేవుని గణపరుస్తారో వారితో మనం సహవాసంలో ఉండాలి. అప్పుడు మన జీవితాలు, కుటుంబాలు వర్ధిల్లుతాయి. మనం మన జీవితాల్లో నెమ్మదిగా ఉండగలుగుతాం. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు మీ జీవితాల్లో వ్యర్థమైన వాటిని అనుసరించక దేవుణ్ణి గణపరుస్తూ స్తుతిస్తూ ఉన్నప్పుడు మీ జీవితాల్లో మీ ప్రతి అవసరత తీర్చబడి మీరు సమాధానంతో మీ దినాలన్నీ కూడా మీరు నడిపించబడతారు. అట్టి కృప ప్రభు వింటున్న ప్రతి వారికి ప్రభు దయచేయను గాక.